ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గోల్డ్ ప్రియులకు చాలామంది కూడా ఈనాటి కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో బంగారానికి పెట్టుబడి పెడుతున్నారు. అది ఎంతవరకు మనకి ప్రయోజనం అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో జరుగుతున్న విధానం, దానికి మనం ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అని ఉంటుంది, మంత్లీ ఇంత అని మనం కట్టుతూ ఉంటాం. అది ఎంతవరకు మనకి ప్రయోజనకరంగా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సిప్ ద్వారా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఏమాత్రం ప్రయోజనం? గోల్డ్ ధరలు ఎప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. సిప్ ద్వారా నెలవారీ కొనుగోలు చేయడం వల్ల మినిమం లాంగ్ టర్మ్లో సరాసరి ధర తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎస్ఐపి సిప్ ఎంచుకుంటారో వారు లాంగ్ టర్మ్ బేస్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్తో పాటు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీ యొక్క పోర్ట్ఫోలియోను భద్రత కలిగించగలవు. పెద్ద మొత్తంలో పెట్టుబడి అస్సలు పెట్టకూడదు. చిన్న మొత్తంలో అంటే నెలసరి ఎస్ఐపి సిప్ మనం 500 నుంచి 1000 రూపాయల వరకు ఎంచుకోవాలి. దీనిలో కొన్ని మైనస్లు ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే లోపాలు కొంతమేరకు అంతర్జాతీయ మార్కెట్ మీద, డాలర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాబట్టి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ధర పెరిగితే లాభం ఉంటుంది, కానీ ఇతర ఫండ్స్ లాగా డివిడెండ్ అందుబాటులో ఉండదు. అలాగే ఈ ఫండ్స్ నిర్వహణ కోసం కొంత ఎక్స్పెన్సివ్ రేషియో కూడా ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ప్రభావితం చేయొచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ సిప్ అనేది చాలా వరకు లాంగ్ టర్మ్లో మనం ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మనం ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. చిన్న పెట్టుబడిదారులు మాత్రం, అంటే పేషెన్సీ లేకుండా షార్ట్ టర్మ్లో మనీ వచ్చేయాలనే వారికి మాత్రం సిప్ అనేది ఉపయోగపడదు. కానీ లాంగ్ టర్మ్గా ఎంచుకొని ఒక 10 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయగలిగిన వారు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి సిప్ ఎంచుకుంటే కనుక వారికి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మరెన్నో ఇంపార్టెంట్ విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.